హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీటిల్ని ఏమంటారో మీకెవరికైనా తెలుసా? మేమైతే అలసందకాయలంటారు. ఇంకా కొన్ని చోట్ల బొబ్బర్లంటారు. వీటిలతో చాలా రకాలుగా చేసుకోవచ్చనమాట. కానీ కొంతమందికి మాత్రం వీటిలతో వడలు మాత్రమే చేసుకుంటామని తెలుసు కదా! కానీ మేమైతే వీటిలతో పుల్లగూర చేసుకుంటాము, పులుసు చేసుకుంటాము, కుర్మాలాగా అలాగా చాలా రకాలుగా చేస్తామనమాట. ఇవాళైతే నేను పుల్లగూర చేశాను. ఇదిగోండి ఇలాగ అన్నీ ఒలిచి గింజలు తీసేసుకొని దాన్ని బాగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో ఇలాగ టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా తెల్లగడ్డలు అన్నీ వేసేసి కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3, 4 విజిల్స్ అంటే గింజల్ని బట్టి అనమాట. కొంచెం గట్టిగా ఉన్నాయంటే కొంచెం ఎక్కువసేపు, కొంచెం తక్కువ ఉన్నాయంటే తక్కువసేపు అనమాట. ఇదిగోండి ఉడికిపోయాక ఇలా అయిపోతాయన్నమాట. వీటిల్ని రుద్దేసుకొనేసి తిరవాత పెట్టేసుకోవడమే. తిరవాత అంటే దాంట్లో ఆనియన్ అదే తెల్లగడ్డ, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవడమే. తర్వాత కుక్కర్లోనే అన్నం వేసి కలిపి తింటూ